హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ మామ్ విత్ యశు కుకింగ్ వరల్డ్ ఛానల్. ఎవరైనా కానీ ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ని ఫాలో చేసేయండి. ఈరోజు నేనైతే కాలీఫ్లవర్తో సెమీ గ్రేవీ ఫ్రై అయితే చేస్తున్నాను. చాలా బాగుంటుంది, సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది. ఈ ఫ్రై రెసిపీ సైడ్ డిష్గా బాగుంటుంది, లేదంటే అలానే రైస్లోకి తీసుకున్నా కూడా బాగుంటుంది. బ్యాచిలర్స్కి అయితే చాలా సింపుల్ దీనిని చేసుకోవడం. ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చూసేద్దామా. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయితో వాటర్ అయితే పెట్టుకోవాలండి. ఈ వాటర్ అనేది హీట్ అయ్యే లోపల కాలీఫ్లవర్ ని చిన్న పీసెస్ గా కట్ చేసుకోవాలి. చూసారు కదా, చాలా ఫ్రెష్ గా అయితే ఉంది. నేను ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మరిగిన వాటర్ లోకి కొద్దిగా పసుపు అలానే సాల్ట్ వేసుకుంటున్నాను. ఇలా వేసుకోవడం వల్ల కాలీఫ్లవర్ లో ఉండే పురుగులు ఏమైనా ఉంటే చనిపోతాయి. సో మనం ఏ వెజిటబుల్స్ తీసుకొచ్చినా సాల్ట్ పసుపు వాటర్ లో వేసుకుని కడుక్కుంటే అవి చాలా ఫ్రెష్ గా అయితే అయిపోతాయి. చాలా మంది అయితే కాలీఫ్లవర్ ఫ్రెష్ గా ఉంది సో ఏం లేవని అలానే యూస్ చేస్తూ ఉంటారు. సో అలా చేయకూడదండి. ఇంట్లో చిన్నపిల్లలు అది ఉంటారు కదా, చాలా క్లీన్ గా అయితే వాష్ చేసుకోవాలి. వీటిని హాట్ వాటర్ లో ఒక 5 నిమిషాల పాటు వదిలేసిన తర్వాత మళ్ళీ కూల్ వాటర్ లోకి అయితే వేసుకుని ఒక 2 or 3 టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలి. అప్పుడైతే మంచిగా క్లీన్ అయిపోతుంది కాలీఫ్లవర్ అనేది. సో చూసారు కదా, వీటిని మంచిగా అయితే క్లీన్ చేసేసుకుని పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. అందుకోసం స్టవ్ ఆన్ చేసుకుని ఫ్లేమ్ అనేది మీడియంలో ఉంచుకోవాలి. దేంట్లో అయితే ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నామో కడాయి కానీ బాండి కానీ ఏదైనా పెట్టుకుని దీంట్లోకి ఆయిల్ అయితే వేసుకోవాలి. ఈ ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత కడిగి పెట్టుకున్న కాలీఫ్లవర్ పీసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని వేసుకుని కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా చేయడం వల్ల కాలీఫ్లవర్ కున్న పచ్చి వాసన పోతుంది, అలానే కాలీఫ్లవర్ కూడా కుక్ అవుతూ ఉంటుంది. ఈ కాలీఫ్లవర్ అనేది కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కి చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలండి. చూసారు కదా, కలర్ అయితే కొద్దిగా చేంజ్ అవుతూ ఉంటుంది. మనం ఇది కుక్ చేసుకున్నంతసేపు కలుపుకుంటూనే ఉండాలి, లేదంటే మాడిపోతుంది. సో ఇది ఈ కలర్ లోకి చేంజ్ అయిన తర్వాత 2 రెమ్మల వరకు కరివేపాకు వేసుకోవాలి. అలానే సాల్ట్, కొద్దిగా పసుపును కూడా వేసుకోవాలండి. వీటితో పాటుగా మిరియాల పొడిని కూడా వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఫ్లేవర్స్ అన్ని వీటన్నింటికి పట్టేంత వరకు మరొక 2 నిమిషాల పాటు కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇప్పుడు ఇది ఇంకా మగ్గాల్సి ఉంది కదండి. సో అందుకోసం అయితే నేను మూత పెట్టుకుని 3 to 4 minutes వరకు మగ్గించుకోవాలి. అలా అయితే లోపల వరకు కాలీఫ్లవర్ అనేది కుక్ అవుతుంది. సో అందుకోసం మూత పెట్టుకుని మంచిగా ఒక 4 minutes అయితే లో ఫ్లేమ్ లో కుక్ చేసుకున్నాను. ఇలా కుక్ చేసుకోవడం వల్ల ఆ ఆవిరి వాటర్ ఏదైతే ఉంటుందో అది పడి కాలీఫ్లవర్ అనేది లోపల వరకు కుక్ అవుతుంది. సో చూసారు కదా, నాకు కాలీఫ్లవర్ అనేది 70% అయితే కుక్ అయింది. సో ఇలా ఉడికితే సరిపోతుందండి. ఇప్పుడు వీటిని వేరొక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. ఇప్పుడు మరొకసారి స్టవ్ ఆన్ చేసుకుని ఏ కడాయిలో అయితే కాలీఫ్లవర్ వేయించుకున్నానో దానిని కొద్దిగా వాష్ చేసుకుని తీసుకున్నానండి. ఇప్పుడు దీంట్లోకి ఆయిల్ అనేది వేసుకుని కొద్దిగా హీట్ అవ్వనివ్వాలి. ఇక్కడ ఒక మిస్టేక్ అయితే జరిగిందండి. సో ఆనియన్ పీసెస్ అలానే ఎండుమిర్చి, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర వేసి వేయించిన క్లిప్ అయితే మిస్ అయింది. సో ఏమనుకోవద్దు. వీటన్నింటినీ వేయించుకున్న తర్వాత దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న 3 పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకున్నాను. అలానే ముందుగానే మగ్గించి పెట్టుకున్న కాలీఫ్లవర్ పీసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వేసుకున్నానండి. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం అంతా ఒకసారి కలుపుకున్నాక మన టేస్ట్కి తగినంత కారం అలానే సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. అలానే ఇప్పుడు దీంట్లోకి 1 టీ గ్లాస్ వరకు పాలనైతే వేసుకున్నాను. ఇలా పాలు వేసుకోవడం వల్ల కమ్మదనం అనేది వస్తుంది. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే మూత పెట్టి మగ్గించుకుంటాం కాబట్టి ఆ ఆవిరికి అనేది కాలీఫ్లవర్ ఉడికిపోతుంది. సో నేను కొంచెం పాలు వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిసేలా బాగా కలుపుకుంటున్నాను. ఇలా పాలు వేసుకుని కుక్ చేసుకునేటట్లయితే సాల్ట్, కారం అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది. అందువల్ల చూసుకుని అడ్జస్ట్ చేసుకోండి. సో మూత పెట్టుకుని ఒక 2 నిమిషాల పాటు అయితే ఉడికించుకున్నాను. మళ్ళీ ఒకసారి మూత తీసుకుని అంతా కలుపుకోవాలి, లేదంటే కాలీఫ్లవర్ అనేది అడుగు పట్టేస్తూ ఉంటుంది. సో మళ్ళీ ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని మళ్ళీ ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకున్నానండి. ఫైనల్గా ఇప్పుడు దీంట్లోకి 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ వరకు గరం మసాలా పొడి, అలానే 1 స్పూన్ వరకు ధనియాల పొడి కూడా వేసుకున్నాను. ఈ పొడులన్నీ యాడ్ చేసుకోవడం వల్ల మనం రైస్లోకి డైరెక్ట్గా కూడా తీసుకోవచ్చండి. సో ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇవన్నీ వేసుకున్న తర్వాత మరొక నిమిషం పాటు కలుపుకుంటూ మగ్గించుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మీకు ఇష్టం ఉన్నట్లయితే కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. సో నాకు అంతగా నచ్చదు, అందుకని నేనైతే అవాయిడ్ చేశాను. చూసారు కదండి, చాలా సింపుల్ అండ్ టేస్టీతో సెమీ గ్రేవీ కాలీఫ్లవర్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది.
దీనిని సాంబార్ అలానే పప్పుచారు, రసం దేంట్లోకైనా పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది ఈ సైడ్ డిష్ అనేది. సో, బ్యాచిలర్స్ కూడా చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా చక్కగా అయితే దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా సింపుల్‌గా ఉంటుందండి. నచ్చితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలానే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఇలానే నన్ను సపోర్ట్ చేస్తూ ఉంటారని అయితే కోరుకుంటున్నాను. ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియోని చూసి లైక్, కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.